హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనండి మీ కరీంనగర్ అమ్మాయి హీనా. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. ఫ్రైడే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? మా ఇంట్లో అయితే సాంబార్ చేయబోతున్నాను. సాంబార్ విత్ మటన్ ఫ్రై అండి. సాంబార్ కోసం అయితే నేను పప్పు అయితే నానబెట్టుకున్నాను. చింతపండు, సొరకాయ కూడా తీసుకోండి. ఇప్పుడైతే రైస్ కూడా పెట్టేశానండి. అంతలోపు రైస్ ఉడికేలోపు అయితే నేను కందిపప్పులో కొంచెం పసుపు వేసి అయితే ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు సాంబార్ కోసం ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలండి. నేనైతే ఎండుమిర్చి కూడా వేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్, మిర్చి, ఉల్లికాడలు కూడా వేసుకొని కలుపుకోండి. ఉల్లికాడలు కరివేపాకు ఉన్నా కూడా వేసుకోండి, కరివేపాకుతోనే టేస్ట్ వస్తుంది కదా అండి. ఇప్పుడు వచ్చేసి అందులో జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కారం అయితే వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా వేసుకోండి, వాష్ చేసుకొని. పప్పు అయితే చాలా బాగా ఉడికింది. కొందరు ఏం చేస్తారంటే పప్పు వేసినాక చింతపులుసు వేస్తారండి, కానీ నేను అలా కాదు. పప్పులోనే చింతపులుసు వేసి ఇలా మిక్స్ చేసి అందులో అయితే వేస్తాను. ఎవరి స్టైల్ వాళ్ళది కదండి. చూడండి, ఇక్కడ సొరకాయ ముక్కలు అయితే చాలా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్, పసుపు కూడా వేసుకోండి. ధనియా పౌడర్ లాస్ట్లో కంటే ఇప్పుడు వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ స్మెల్ రాకుండా ఉండడానికైతే నేను ఇప్పుడు వేసాను ధనియా పౌడర్. ఇప్పుడైతే నాకు అందులో ఎంత పులుపు కావాలో అంత వేసుకొని అయితే ఇలా కలుపుకున్నాను. కొంచెం ఇలా అయితే మసలేటప్పుడు కొంచెం జీరా మేతి పౌడర్ కూడా వేసుకోండి. కట్టి దాల్ అంటే, సాంబార్ అంటే పాపడాలు ఉండాల్సిందే కదండి. అందుకని పాపడాలు కూడా వేయించుకుంటున్నాను. చూడండి, మన సాంబార్ అయితే చాలా బాగా మసులుతుంది. అన్ను అయితే స్కూల్కి కూడా వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా చిక్క పడేదాకా అయితే ఉడకపెట్టుకోవాలి. మన టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చెప్పాను కదా అండి, మటన్ ఫ్రై కూడా చేయబోతున్నానని. ఇవాళ మా హస్బెండ్ అయితే మటన్ తీసుకొచ్చాడు ఫ్రై చేయమని. మా మమ్మీ స్టైల్లో అయితే చూపెడతారండి. చూడండి, ఇప్పుడైతే కడాయిలో మటన్ అయితే వేసుకున్నాను. ఆ మటన్లో వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఆనియన్స్ ఫస్ట్ వేస్తే కొంచెం మాడిపోతాయి, ఇప్పుడే వేసుకోండి. మీరు ఏ ఫ్రై చేసినా కూడా ఫస్ట్ వెజిటేబుల్స్ వేసినాక ఆనియన్స్ వేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే ఇలా ఫ్రై అవుతుంది. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కారం, మసాలాస్ అయితే అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనబడుతుందో. ఇప్పుడైతే పసుపు వేసుకున్నాను. మా మమ్మీ ఫ్రైస్ అయితే చాలా బాగా చేస్తుంది. రాను రాను కూడా తన వీడియోస్ అయితే పెడతాను నేను. చూడండి, ఇక్కడ నేను పీస్ ఉడికిందా లేదా అని చూస్తున్నాను. చాలా బాగా అయితే ఉడికింది. ఇప్పుడు వచ్చేసి కారం, ధనియా పౌడర్, మసాలా కూడా వేసుకొని ఇలా ఒకసారి వేసి కలుపుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని లిడ్ అయితే పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ మన టేస్టీ మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. సాంబార్లో ఇది నంచుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావాలంటే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్ మరి.